ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసన మండలిలో చూసుకున్నట్లయితే ఒక రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ కొన్ని విమర్శలు చేసే నేపథ్యంలో ఏవైతే ఇటు బడ్జెట్ సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రంలో నెలకొంటున్న సమస్యలన్నిటి మీద కూడా ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో లేదంటే విమర్శలు చేస్తున్నారు అన్నిటి కూడా ఇటు ఆయా మంత్రులకు సంబంధించి కూడా ఘాటైన జవాబులు కూడా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ కూడా అయితే ఇక్కడ ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఒక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి మొదటి రోజు ఉభయ సభల నుంచి గవర్నర్ ప్రసంగించిన ఒక మొదటి రోజు మాత్రం రావడం, తర్వాత అయితే ఒక అసెంబ్లీకి దూరం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఒక ప్రధాని మీద ఒక అజెండా, ఒక ప్రధాని మీద ఒక అంశం అయితే తెలియవనెత్తిన పరిస్థితి ఏదైతే ఉందో ఇటు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా ఈ ప్రతిపక్ష హోదా కల్పించాలి. ఎందుకంటే ప్రధానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ అనేది వైసీపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, హోదా కల్పించాలి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి, డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదే తొలి రోజు కూడా మనం చూసాం. గవర్నర్ ప్రసంగం అప్పుడు చూసుకున్నట్లు కూడా అనేక నినాదాలు చేశారు. ఇటు దొంగల రాజ్యం కావచ్చు, లేదంటే శాంతి భద్రతలు అంతా కూడా నాశనం అయ్యే రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతలు లేవంటూ కూడా ఇటువంటి ఘాటైన నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ యొక్క గందరగోళం సిచ్యువేషన్లో కూడా ఇటు గవర్నర్ యొక్క ప్రసంగం కూడా ఆగలేదనేది కూడా తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇటు కూటమి నేతల నుంచి భారీగా విమర్శలు అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గవర్నర్ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగాన్ని కూడా అడ్డుపడే ఒక రీతి ఏదైతే ఉందో వారి యొక్క ప్రవర్తన దానికి ఒక నిదర్శనం అంటూ కూడా ఒక ఘాటైన విమర్శలు హోంమంత్రి అనిత కావచ్చు, వివిధ నేతలందరూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం ఆ రోజు మొదటి రోజు 11 నిమిషాలు ఉండడం, తర్వాత బయటకు వచ్చేసేయడం, బయటకు వస్తూ కూడా ఒక ఫ్లకార్డ్, ఒక ర్యాలీగా రావడం జరిగింది. ఫ్లకార్డ్లో పట్టుకుంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించరు, అలాగే ప్రశ్న తరపు గొంతుగా మాట్లాడినవారు అంటూ కూడా ఒక ర్యాలీ రూపంలో వెళ్తే ఒక గందరగోళ సిచ్యువేషన్ అయిన పరిస్థితి, దాన్ని అంతా కూడా పోలీసులు సద్దుమణం చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒకవైపు ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి దూరంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా దూరంగా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్సీలు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం, ఆ శాసన మండలిలో కూడా వారు మాట్లాడడం, ఇదంతా కూడా రెండు ఎదులో పోకటి టైప్ ఏదైతే ఉందో ఒక రాజకీయ విమర్శ అయితే వస్తుంది. ఏంటంటే ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అడుగు పెడతా అన్న జగన్ ఇటీవల చూసుకున్నట్లయితే గవర్నర్ ప్రసంగం అప్పుడు ఒక రోజు వెళ్ళినా సరే అది వెళ్ళినట్టే. ఒకవైపు 60 రోజులు నిబంధన ఏదైతే ఉందో 60 రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే ఖచ్చితంగా దాని అనర్హత వేటు సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వెళ్ళారా అనే దానికి సంబంధించి విమర్శలు కూడా భారీగా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఒకవైపు ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న నేపథ్యంలో, ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇది మంత్రులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఇది రాజ్యాంగపరమైన ఒక ఎన్నికల్లో ఎవరైతే రిజల్ట్ కూటమి అంటే రిజల్ట్ అనేది ప్రజలు అప్పచెప్పారో ఆ నేపథ్యంలో ఇటు అధికారం కావచ్చు లేదా ప్రతిపక్ష కావచ్చు వారు కట్టబెడతారు. ఇది రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి అంశం. ప్రతిపక్ష హోదా అనేది ఇటు అధికార పార్టీ లేదా అధికార పక్షం ఇచ్చేది కాదంటూ కూడా వారు చెప్పే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే నువ్వు అసెంబ్లీకి వస్తే మాత్రం ఖచ్చితంగా నీకు తగిన సమయం కేటాయిస్తాం, ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా పదే సీఎం కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సార్లు చెప్పిన సందర్భాలు కూడా చూసాం. అయినా సరే ఏదైతే ప్రతిపక్ష హోదా కల్పించాలని ఒక పంతాతో మరి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒకవైపు బయటికి వచ్చి నేను మాట్లాడడానికి బలమైన కారణం ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదా కల్పించలేదు అన్నట్టు కూడా ఒకవైపు అధికార పార్టీ నుండి చూసుకున్నట్లయితే విమర్శలు అనేది తారాస్థాయికి వస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఇటు ప్రజలు అప్పచెప్పాలి. నీకు 11 సీట్లు ఇచ్చారంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జనాలందరూ కూడా విసిగి వేసారవేరు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయినా సరే అసెంబ్లీకి వచ్చి నీకు గెలిపించారు కాబట్టి ఆయా నియోజకవర్గం సంబంధించి ప్రశ్నలు ఏదైతే ప్రజా గొంతుగా ప్రశ్నలు సంధిస్తే లేదంటే అడిగితే దానికి ఖచ్చితంగా వివరణ కావచ్చు, లేదంటే దాని గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఆ అవకాశం కూడా కల్పిస్తామని వారు చెప్తారు అనే వెర్షన్తో ఇటు అధికార పార్టీ నుండి అధికార పక్షం అయితే మాట్లాడిన తీరు అయితే ఉంది. సో ఏది ఏమైనా సరే ఒకవైపు శాసనసభలో 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా మండలిలో అధిక సంఖ్యలో వారి బలం ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఎల్పీ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఇటు బొత్స సత్యనారాయణ కూడా ఘాటుగా ఆయన కూడా ప్రభుత్వ విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు జరుగుతున్న ఒక నష్టం అనే అంశం వారి తీరులో ఒక ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక బలంగా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మండలిలో మొత్తం కూడా ఒక సర్వత్రంగా దానికి సంబంధించి ఒక ఆసక్తిగా ఉన్నది. అలాగే ఒక రసవత్తరంగా మండలి అనేది జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అనేక అంశాలు ఇప్పటికే కల్తీనయ్యే అంశం కావచ్చు, ఒకవైపు కల్తీనయ్యే అంశంలో కూడా అనేక ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ మాకు క్లీన్ షీట్ ఇచ్చిందంటూ కూడా వైసీపీ క్లెయిమ్ చేసుకునే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకునే నేపథ్యంలో అసలు ఎక్కడ కూడా అసలు కల్తీ జరిగిన నిర్ధారణ ఎక్కడ ఉంది, అసలు ఏం లేదు. అంతా అసలు పాలు నెయ్యి లాంటి ఎటువంటి ఏమీ లేకుండా సింథటిక్గా నెయ్యి కల్తీ చేసి కూడా దాదాపు 60 లక్షల పేరు
కల్తీ చేసి కోట్లాది మంది కూడా లడ్డు ప్రసాదంలో అంతా కూడా పంచిపెట్టారనేది ఒకవైపు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అనేక మంత్రులందరూ కూడా ఒక వెర్షన్ వీళ్ళ యొక్క వెర్షన్తో చూసుకున్నట్లయితే ఒక పాపం చేశారు కాబట్టి శిక్షార్హులు ఖచ్చితంగా చేస్తామని వీరు బలంగా అనుకోవచ్చు పలకడం కావచ్చు. అలాగే పీపీపీ విధానం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంబంధించి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనే అంశంతో వైసీపీ కూడా బలంగా మాట్లాడడం కావచ్చు. అలాగే ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా శాసనమండలిలో వారు మాట్లాడే నేపథ్యంలో కూడా రసవత్తరంగా నెలకొంది. ఒకవైపు ఇదే అంశం సంబంధించి కూడా వైసీపీ ఎల్పీ ఒక సమావేశంలో కూడా ఒకవైపు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే వైసీపీ ఎమ్మెల్యే సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం కూడా దానికి సంబంధించి అక్కడ కూడా ఒకే మాట మాట్లాడడం ప్రతిపక్ష హోదా, ప్రధానమైన ప్రతిపక్ష హోదా కల్పించాలి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది ఏకైక 11 సీట్లు అయినా సరే ఉంది వైసీపీ కదా అంటూ కూడా ఈయన చెప్పుకొస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆయన ఎందుకంటే అక్కడ మాట్లాడనివ్వట్లేదు, ఎందుకంటే చంద్రబాబుతో సమానంగా మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు అనే ఒక అంశాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నారు జగన్. ఆ నేపథ్యంలోనే బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నాను, ప్రజల ముందు ఇవన్నీ కూడా వివరిస్తున్నా అని చెప్పేసి ఆ పంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సో ఏది ఏమైనా సరే ప్రతిపక్ష హోదా సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి అదే పంతంలో ముందుకు వెళ్తున్నప్పటికి కూడా ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉన్నప్పటికి కూడా శాసనసభకి శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలో వెళ్తున్న తీరు చూసుకున్నట్లయితే రాజకీయంగా కొన్ని విమర్శలు సైతం వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఈ యొక్క ఏదైతే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక రసవత్తరంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.